2015-16లో కూడా ఒకసారి అడిగారు వెన్ ఫస్ట్ సీజన్ వాజ్ హ్యాపెనింగ్ బిగ్ బాస్. కానీ మనకు సెట్ అవుద్దో లేదో తెలీదు, ఏమో అది మనకు కరెక్టో కాదో అన్న ఉద్దేశంతో భయపడి వెళ్ళలేదన్నమాట. ఆ మధ్యలో హిందీ బిగ్ బాస్ కూడా అడిగారు, బట్ అప్పటి నా ఏజెన్సీ ఉండి ఇట్ ఈస్ నాట్ ఫర్ యూ, డోంట్ గో, యుల్ బీ మిస్సింగ్ అవుట్ అ లాట్ ఆఫ్ షోస్ అండ్ ఆల్. అండ్ పీక్ సీజన్ టైంలో అడిగేటప్పటికి అలా వద్దు అని అనేసాను అనమాట. సో ఇలా చేస్తూ అక్కడిక్కడ చేసుకుంటూ ఫైనల్గా బిగ్ బాస్ అనే ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఇట్ వాజ్ అ రోలర్ కోస్టర్ రైడ్ ఫర్ మీ. వెళ్ళాలా వద్దా, ఆల్రెడీ మనం ఇక్కడ ఏం పని చేయట్లేదు, మళ్ళీ వెళ్తే మళ్ళీ ఏమన్నా అనుకుంటారా అని, మళ్ళీ అక్కడ లోపల ఏమన్నా అటు ఇటు అయితే ఏంటి పరిస్థితి అని. నేను అప్పటిదాకా బిగ్ బాస్ అనేది ఒక్క ఎపిసోడ్ కూడా చూడలా. సరే అని తిరుపతిలో ఉన్నప్పుడు నాకు ఇంకా అక్కడిక్కడ మా వాళ్ళందరూ ఒకటేసారి కదా లైఫ్లో ఒకసారి పిలిచారు, వెళ్ళిపో అని మా మమ్మీ ఇంకా మా ఇంట్లో వాళ్ళు చెప్పేటప్పటికి సరే అన్నాను. కొండ మీద ఉన్నప్పుడు కరెక్ట్గా ఓకే అని అనుకుని సరే చేద్దాం అని అనుకుని ఫోన్ వచ్చింది, ఫిక్స్ అయిపోయా. వచ్చిన తర్వాత రేపు వెళ్ళాలి. అప్పుడు ఇంకా మాకు లాక్డౌన్, ఇది దాని ఏమంటారు, క్వారంటైన్ 15 days క్వారంటైన్ ఉండింది. క్వారంటైన్కి వెళ్ళే ముందర ఫస్ట్ ఎపిసోడ్ సీజన్ 4 చూసా, అభిజిత్ వాళ్ళందరూ ఉన్న ఎపిసోడ్. ఓహో ఇలా ఉంటుందా, సర్లే మన పనే ఉంది, మనం వెళ్ళి ఉందాం చేద్దాం అనిపించింది, చెప్దాం అనే ఉద్దేశంతో వెళ్ళిపోయా. క్వారంటైన్ 15 days అయిపోయింది. ఇంకా దాని తర్వాత వాట్ ఎవర్ హ్యాపెన్ బిగ్ బాస్లో ఆ జర్నీ అయిపోయిన తర్వాత నాకు డెఫినెట్గా ప్లస్ అయింది. ఐ బికేమ్ క్లోజర్ టు ద తెలుగు ఆడియన్స్. నేను కూడా ఐ వాంటెడ్ టు గివ్ ఇట్ ఎ షాట్. అంటే ఎంత లోపల ఆశ ఉండిందంటే తెలుగు ప్రేక్షకుల కోసం నా ల్యాండ్ ఇది, నేను మాట్లాడే భాష, ఇక్కడ నేను ఎక్కువ పని చేయకుండా బాంబేలో ఎక్కువ పని చేస్తున్నాను, నాకు ఇక్కడ పని చేయాలని ఉంది అని ఐ లెఫ్ట్ ఎవ్రీథింగ్. ఐ వాంటెడ్ టు స్పెండ్ టైమ్ హియర్, మన తెలుగు ప్రేక్షకులకి దగ్గర అవ్వాలి అని చెప్పి నేను బిగ్ బాస్కి వెళ్ళా.